ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? దేవుడు ఎవరు అంటే ఏం రాయబడింది అక్కడ? కనికరము గల దేవుడు. హల్లెలూయా. ఆయన కనికరమును గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనల్ని, మన హృదయాన్ని అడిగితే మనమందరము కూడా ఎదుటి వాళ్ళు నన్ను కనికరిస్తే బాగుండు అని అనుకుంటాం. ఉద్యోగానికి వెళ్ళినటువంటి వాళ్ళని అడగండి కావాలంటే, వాళ్ళ ఆఫీసరు ఇతడి మీద కనికరం చూపిస్తే బాగుండు అని కోరుకుంటాడు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద నాకు ఇతరులు కనికరం చూపిస్తే బాగుండు అని కోరుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు? ఇంటి దగ్గర భార్య మీద ఎంత పెత్తనం చేసినా, ఇంట్లో సింహంలాగా అరిసినా, కుక్కలాగా మురిగినా, ఎద్దులాగా ఏడ్చినా, ఎన్ని చేసినా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర మాత్రం ఎలా ఉంటారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉంటారు? కనికరించమన్నట్టుగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఏమని కోరుకుంటాం? కనికరించమని కోరుకుంటాం. హల్లెలూయా. ఎందుకని కనికరించమని కోరుకుంటాం? నా చేతిలో లేనప్పుడు, నాకు చేత కానప్పుడు, అది ఎదుటి వ్యక్తిలో ఉన్నప్పుడు, వారికి చేత అయినప్పుడు నన్ను కనికరించమని అంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా చీకటి పడుతుంది, ఆటోలు లేవు, బస్సులు లేవు, రోడ్డు మీద నిలబడ్డాడు అతను. అటుగా బండి పోతూ ఉంది, ఒక బండి వేసుకుని పోతూ ఉన్నాడు. పోతుంటే టక్కని చెయ్యి పెట్టి ఆపి సార్ 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 అన్నాడు. ఒకసారి కాదంట సార్, ఎన్నిసార్లు? ఒక్కసారి కాదంట సార్ అనేది ఎన్నిసార్లు? సార్ 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 అక్కడ దాకా తీసుకెళ్ళండి సార్, కొంచెం ఏమి ఆటోలు రావట్లేదు సార్. ఏమడుగుతున్నాడు? నన్ను కొంచెం కనికరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అడిగాడు? ఇతని దగ్గర బండి లేదు, ఇతనికి ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ లేవు. ఇప్పుడు ఇతనికి సహాయం ఎవరి దగ్గర నుంచి రావాలి? ఆ బండి కలిగిన వ్యక్తి దగ్గర నుంచి సహాయం రావాలి. కాబట్టి ఏమని అడుగుతున్నాడు? చాలా దీనంగా కనికరించమని అడుగుతున్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇంకొకరి సహాయము కోసం అడిగిన వాళ్ళే. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా కొట్టాల, గట్టిగా కొట్టాల, గట్టిగా. ఈ భూమి మీద మనుషులు ఇంకొకరి సహాయం లేకుండా వాళ్ళు ముందుకి కొనసాగా లేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు డబ్బులు ఉన్నాయి జేబులో, నా జేబులో డబ్బులు ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఆహా నాకు ఎవరితో పని లేదులే అనుకుంటే కాదు. మనుషులందరితో మనకి పని ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులందరితో ఉంటుంది. ఒకసారి ఒక సింహం అనిందంట, బాగా అడవిలో రాజు, సింహం అంటారు కదా, ఎలుక ఏం చేసిందంట? మునిగిపోతుందంట. మునిగిపోతుంటే సింహం ఏం చేసిందంట? ఆ ఎలుకని అలా తీసి నీళ్ళల్లో నుంచి బతికిపో అందంట. అంటే ఎలుక అందంట, నీకు కూడా ఏదన్నా
అవసరం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేస్తా అందంట. ఏ పిచ్చేలుక, ఏం మాట్లాడుతున్నావు? నీ సైజు ఎంత? నీ మాటలేంటి? ఎంత సైజు ఉన్నావు నువ్వు? ఎంత ఉన్నావు? నేనెంతున్నాను సైజు? ఎంతున్నా? అడవికి రాజుని నేను గాండ్రిస్తే అన్నీ దాక్కుంటైపోయి అటువంటి నాకు ఒకరి సహాయమా అని అనుకున్నాను. సర్లే పో అని చెప్పి ఆ ఎలుకని పంపించేస్తే, కాదండి ఇది ఒక కథ. వేటగాడు పన్నినటువంటి ఒక వలలో ఈ సింహం చిక్కుకుపోయింది. వేటగాడు పన్నిన ఆ యొక్క వలలో సింహము చిక్కుకుపోయింది. సింహము అడవికి రాజే, సింహము దేన్నైనా కూడా చంపేస్తుంది, వేటాడుతుంది. కానీ వలలో పడిపోయిన తర్వాత దాని పంజా ఏం చేయలేకపోతుంది, దాని యొక్క పెద్ద పెద్ద పళ్ళు కూరలు ఏం చేయలేకపోతున్నాయి. పెనుగులాడుతుంది, గిజగిజ కొట్టుకుంటుంది, దీంట్లో నుంచి ఎట్లా బయటకు రావాలనుకుంటుంది. అంతలోకి ఎలుక చూసి ఏం చేసిందంట, వచ్చి ఆ నెట్ని, ఆ వలని కొరికేసిందంట తన పళ్ళతో. వెంటనే అది బయటికి వచ్చి ఆ ఎలుకతో అంటుంది, నీకు చాలా థ్యాంక్స్, నీ సహాయము నాకు అవసరమయ్యింది. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం కూడా అనుకుంటాం, డబ్బు రాగానే, ధనము రాగానే, అంత రాగానే నాకు ఎవరితో కూడా అవసరం లేదు అనుకుంటాం. కానీ ఏ సమయములో ఎవరితో అవసరం ఉంటుందో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటిది ఈరోజు మనం ధనాన్ని బట్టి అతిశయపడాలా, లేకపోతే కులాన్ని బట్టి అతిశయపడాలా, లేకపోతే దేన్ని బట్టి అతిశయపడాలి అంటే దేవుని వాక్యం అంటది, మన దేవుని బట్టి మనము అతిశయపడుదుము గాక. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గట్టిగా కొట్టండి. హల్లెలూయా. సహోదరుడా, వచ్చింది మా మందిరంలోకి కదా, డైరెక్ట్ నా వైపు చూడు. దేవుడు ఎవరు అంటే చాలామంది అంటారు వాక్యమే దేవుడు. అవునా కదా? వాక్యమే చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎవరు చెప్పట్లా? వాక్యమే దేవుడు. ఈరోజు వాక్యాన్ని నీవు వింటే నీకు ఆశీర్వాదం. చప్పట కొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలి. దేవుడు ఏమంటాడు? నేను కనికరము గల దేవుణ్ణి. హల్లెలూయా. మనుషులు ఏం కోరుకుంటున్నారు? ఎదుటి వ్యక్తిలో కనికరాన్ని కోరుకుంటున్నారు. హల్లెలూయా. అసలు దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు చూస్తే నేను నిన్ను కనికరిస్తా కదా అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు రావడానికి దేవుడు ఏం చేశాడంట? కనికరించాడు. దేవుడు కనికరించాడు. దేవుడు ఎందుకు వారిని పట్టించుకోలేదు? 430 సంవత్సరాలు ఎందుకు వారిని వదిలేశాడు తెలుసా? వారు దేవునికి ప్రార్థన చేయలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు దేవుడికి ప్రార్థన చేయలేదు. వారు ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి సంబంధాలు కలుపుకుంటా, వారి యొక్క ఆచారాలు చేసుకుంటా దేవుని మర్చిపోతే శ్రమల పాలైపోయారు. శ్రమలు ఎక్కువైపోయినాయి. ఆ శ్రమలలో దీనులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీనులుగా. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. శ్రమలు వచ్చినప్పుడు మనకు దీనత్వం వస్తుంది. ఆ దీనత్వంలో వాళ్ళు దేవుడికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. కనికరము కలిగిన దేవుడు, తన ప్రజల పట్ల ప్రేమ కలిగిన దేవుడు. నీవు ప్రార్థన చేయకపోతే సహాయము నీకు చేయలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఆయన మీద ఆధారపడకపోతే ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ నీవు ఆయన్ని అడగనందున ఆయన నీకేది చేయలేడు. ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, ఆ 4వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతున్నాడు మోషే. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? జరిగిన సంఘటనలు, జరుగుతున్నటువంటి సంఘటనలు,
జరగబోయేటువంటి సంఘటనలు కూడా దేవుడు ప్రవచనముగా మోషే ద్వారా పలికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జరిగిన సంఘటన ఏంటి? దేవుడు కనికరము గల దేవుడయ్యా, మీ పితరులు ఎంతగానో విసిగించారు, ఎంతగానో దేవుణ్ణి ఆయాసపరిచారు. తిని కూడా పళ్ళ సందుల్లో మాంసం ఉండగానే, ఇంకా మాంసము పళ్ళ సందుల్లో నుంచి తీయబడకుండానే దేవుణ్ణి ఆయాసపరిచారు, మాటలు మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనకు శ్రమ వస్తుంది. ఆ సమయంలో నీ నోటి మాట ఎలా ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో దేవుడి చేత పోషించబడుతూ వారి నోటి మాటలతో దేవుణ్ణి విసిగించారు, దేవునికి వెక్కసము కలుగజేశారు, ఆయాసపరిచారు. నేను చేసి కూడా కొన్నిసార్లు మీరే చూడండి, ఎవరికైనా సహాయం చేసిన తర్వాత చేసావు లేవో సహాయం అంటే చాలు మీకు ఎట్టుంటుంది? లోపలంతా ఉడికిపోతుంటుంది. అవునా కాదా? ఎంతమందికి తెలిసి ఈ అనుభవం ఉందా? మీరు ఎవరికో సహాయం చేశారు, ఎవరికో ఆకలి అయితే అన్నం పెట్టావులే పో అంటే, ఆశ్రయం కల్పించారు, చేసావులే పో అంటే, నిలబడ్డారు నీ సమస్యలో, నిలబడ్డావులే పో అంటే, ఒకవేళ మనుషులే అలా అంటేనే మనం తట్టుకోలేమే. దేవుణ్ణంట ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో విసిగించారు. అందుకని అంటాను, ఈరోజు మన భక్తి ఎక్కడ కనపడిద్దంటే మన నోటి మాటలో కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ నోటి మాట, నువ్వు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు నీ నోటి మాట భక్తి కలిగిన మాట లేకపోతే భక్తిహీనత కలిగిన మాట అని తెలిసిపోద్ది. నువ్వు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు సనుగుతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు గొనుగుతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు చేయమను దేవుణ్ణి అంటున్నావా? ఏమిటి నీ గర్వం? ఏమిటి నీ యొక్క అతిశయం? ఏమిటి నీ యొక్క ఆలోచన? దేవుడు చూస్తూ ఉంటాడు. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, అయ్యా మా ఆయన బహుగా పోరు పెడుతున్నాడయ్యా, దేవుడు అని ప్రార్థన చేస్తుంటావు కదా, నా 5 లక్షల అప్పు తీర్చమని దేవుడిని అంటున్నాడయ్యా అని ఫోన్ చేశారు. చేస్తే నోటే మాట నన్ను ఏమని తెలుసా? అమ్మా మీ ఆయనకు తెలియదు కానీ నీకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ ఆయనకు తెలియదు దేవుడి గురించి, కానీ నీకు తెలుసు దేవుడి గురించి. నీ మాట జాగ్రత్త, హల్లెలూయా. నీ మాట దేవుడికి ఆయాసం పుట్టించకూడదు, దేవుడికి నీ మాట వెకట పుట్టించకూడదు. నీవు జాగ్రత్తగా ఉండాలి, నీవు ఓర్చుకోవాలి, నీవు నిలబడాలి, నీవు నా దేవుడి కొరకు అక్కడ సాక్షిగా నిలబడాలి. ఓర్పు కలిగి పట్టుదలతో నా దేవుడు చేస్తాడనే నిశ్చయతతో ఆయన వాగ్దానాన్ని పట్టుకోవాలి. గట్టిగా చప్పడగొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు దేవుడి మీద ఆధారపడి ఆయన వాగ్దానాన్ని పట్టుకొని నిలబడేవాళ్ళు కొంతమంది. అయితే కొంతమంది వాగ్దానాల్ని పట్టుకున్న వాళ్ళని చూద్దాంలే అని చూసేవాళ్ళు కొంతమంది. నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు చాలామంది రాలిపోయారు అరణ్యంలోనే. మోషే మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ పితరులు విసిగిచ్చారు, దేవుడు కనికరించాడు. మీ పితరులు భోజనం చేశారు, నీళ్లు తాగారు, సముద్రం విడిపోవడం చూశారు, ఆరిన నేల నడిచారు, దేవుడు చేసిన కార్యాలన్నీ చూశారు. అయినా కూడా అన్య దేవతల్ని పూజించారు, అయినా కూడా దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేశారు, ఆచారాలు చేశారు, దేవుడికి ఇష్టం లేనివన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇదిగో మీరైనా దేవుడి వైపు తిరిగి పూర్ణ మనస్సుతో ఆయన్ని వెతికితే దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. అలా చెప్తూ అంటాడు, దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అని చెప్తూ అంటాడు. మీరు ఆ కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆయన మాట వింటే మీరు బాగానే ఉంటారు. ఒకవేళ కానీ మీరు ఆయన మాట వినకపోతే మీరు చెదిరిపోతారు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
చెదిరిపోతారు అని దేశాలలోకి వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు దేశంలో నుండి కొంతమంది భారతదేశానికి, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్, కొంతమంది అమెరికా, లండన్, కొంతమంది మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయి చెదిరిపోయారంట. హల్లెలూయా. ఎక్కడే రాయబడింది? ఎక్కడ? ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది ఈ మాట. చూడండి ఒకసారి 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. మోషే ద్వారా దేవుడు ముందుగానే చెప్పించి పెట్టాడు. 29వ వచనం చదవండి. 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనంలో చూడండి. యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును, ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్ది మంది మిగిలి ఉందురు. ఇది మీరు అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చదివిన అర్థమవుతుంది. బ్రీఫ్గా చెప్తాను. మీరు దేశంలో కనాను దేశంలోకి వెళ్ళి అక్కడ స్వాధీనపరచుకొని దేవుడి వైపు తిరిగితే మీకేమీ ఆపదలు రావు. కానీ ఎప్పుడైతే మీరు దేవుడిని విసర్జించి వ్యతిరేకంగా చేస్తారో అప్పుడు మీరు చెదిరిపోతారు, వేరే వేరే దేశాల్లోకి వెళ్ళిపోతారు. ఆ వేరే వేరే దేశాల్లో ఆ బహుజనములో మీరు కొద్ది జనముగా ఉంటారు. అప్పుడైనా కూడా మీరు దేవుణ్ణి పూర్ణాత్మతో వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చెప్పండి, వాడిని గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడు ఎవరంటే ఎన్ని తప్పిదములు చేసిన ఇశ్రాయేలుల్ని చెప్పండి హల్లెలూయా, నీవు వెతికితే తిరిగి మరలా నీకు నా సన్నిధిని తోడుగా ఉంచుతానంటున్నాడు. నీ హృదయముతో వెతికితే దేవుడు ఎక్కడున్నాడు? చాలామంది ప్రశ్న వేస్తారు, నాకు చూపించు దేవుడిని. ఇక్కడ రాయబడింది. ఎవరికి ప్రత్యక్షమవుతాడు? 29వ వచనం చదివాం. ఎవరికి? వెతికిన ఎడలా, ఇఫ్ యు సీక్ మీ, పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో నువ్వు వెతికితే నీకు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలి. కొంతమంది ప్రార్థనలో గోజాడుతుంటారు, వెతుకుతుంటారు. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రత్యక్షమవుతాడు దేవుడు వాళ్ళకి. నువ్వు వెతకకుండా నాకు ప్రత్యక్షమవు అంటే నువ్వు ఎందుకు దేవుణ్ణి విసిగిస్తావు? కనికరము గల దేవుడు ఆయన. నువ్వే ఆయన చేయిని విడిచిపెట్టేసి తిరుగుతున్నావు, కానీ ఆయన నీ పక్కనే నిలబడ్డాడు. ఎన్నో తప్పిదాలు చేస్తున్నావు, చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న ప్రతి తప్పిదాలను బట్టి వాళ్ళు చేస్తున్నప్పటికీ వాళ్ళు పశ్చాత్తాపడి క్షమించమని అడగంగానే దేవుడు వారిని కనికరిస్తున్నాడు. దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రార్థనల కొరకు వచ్చారు. ఈరోజు మన హృదయాలు దేవుడి వైపు తిరిగితే దేవుడి సన్నిధిని నీవు నీ వెంట తీసుకుని వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడి సన్నిధితో నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళావా నీ ఇంటికి, నీ ఇల్లు దీవించబడబోతుంది. హల్లెలూయా. నీ భర్త మారిపోబోతున్నాడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నటువంటి అప్పులు కానీ ప్రతి విధమైనటువంటి సమస్యలు ముగింపు కాబోతున్నాయి. ఎప్పుడు? నువ్వు వచ్చిన పని నెరవేరితే. ఏంటా పని? ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధితో నువ్వు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ముఖ్యం. ఇక్కడికి వచ్చాను వెళ్ళిపోయాను కాదు, ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ నీతో కూడా రావాలి. దానికి ఏంటి? నీ హృదయముతో వెతికితే. హల్లెలూయా. వెతకాల, ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈరోజు నీ యొక్క ఆలోచన విధానం, నా దేవుడు నమ్మదగిన వాడేనా, నా దేవుడు ప్రత్యక్షమవుతాడన్నాడు కదా, ఆయన ప్రత్యక్షమవుతానని చెప్పిన వాడు ఆయన మాట తప్పుతాడా? చెప్పాలి, తప్పుతాడా? మోషేకు ప్రత్యక్షమైన దేవుడు
అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు ఈరోజు మనము కూడా వెతికితే మనతో కూడా ఆయన సన్నిధిని ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను సేవకు వచ్చే కొత్తలో దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నా. మోకరించి ఒక్కడనే కూర్చొని స్తోత్రాలు చెప్తా ఉన్నా, స్తుతులు చెల్లిస్తున్నా. అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు దేవుడి సన్నిధి నాకు ఇంకా ప్రత్యక్షం కాల. స్తోత్రాలు చెప్పి 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 ప్రార్థన చేసి 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 ఒక 3 గంటల తర్వాత ఆ అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. స్తోత్రాలు చెప్తూ ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ ఆయన సన్నిధి రావాలి. హల్లెలూయా. 12:30 అయ్యింది ఆ టైము, అర్ధరాత్రి. ఇక నేను ఆ రోజు ప్రార్థన ముగించుకొని చాప మీద పడుకొని ఉన్నా. అప్పుడు పడుకొని ఒక 10 నిమిషాలు అవుతుంది. దేవుడు తన యొక్క చేతిని నా చేతికి అట్లా తాకినట్టుగా నాకు నా చెయ్యి అనుభవించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా చెయ్యి ఆయన తాకిడిని అనుభవించి కళ్ళు మూసుకునే ఉన్నాను. నిద్రలో ఉన్నాను కదా, కళ్ళు మూసుకునే ఉన్నాను. ఇంకా కళ్ళు తెరవబుద్ధి కాల. ఎందుకో తెలుసా? తెరిస్తే ఎక్కడ నా యేసయ్యను చూడకుండా అయిపోతానేమో అని ఆయన చెయ్యి పట్టుకొని లేపుతుంటే అలాగ లేచి మోకరిస్తే, ఇప్పుడు చెయ్యి నా కుమారుడా ప్రార్థన అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక అలాగనే 12:30 నుంచి 3:30-4 గంటల దాకా ప్రార్థన చేస్తున్నా. ఏంటి ఆ ప్రార్థన తెలుసా? ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నన్ను మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ 9వ సంవత్సరంలో నువ్వు ఫలానా సమయంలో నువ్వు ఈ పని చేసావు కదా. అప్పుడు వెంటనే ప్రభు దగ్గర, అయ్యా నీ రక్తముతో నన్ను కడుగయ్యా అంటున్నా, క్షమించమంటున్నా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి దోషాలని, పాపాలని ప్రభు ఏం చేస్తున్నాడు? నాతో మాట్లాడుతున్నాడు. వెంటనే ప్రభు దగ్గర నేను మాట్లాడుతూ ఉన్నా, క్షమించమని అడుగుతా ఉన్నా. ఎంతసేపు జరిగిందంటే అది ఆ క్లెన్సింగ్ ప్రాసెస్, టైం అంటే నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతా 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 నిన్ను నేను వాడుకోబోతున్నా, నీవు నాకు తోడుగా, నువ్వు నాకు నా పక్కనే ఉండు, నేను నిన్ను దర్శిస్తున్నా, నీవు నాతో ఉండు అని చెప్పి దేవుడు అంటుంటే నేను ఆయన మాటకి నేనేమైపు మెల్ట్ అయిపోతున్నా, కన్నీరు గారుస్తున్నా, దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నా, ఏడుస్తున్నా. ఇదంతా కూడా 3:30, 3:45 ఆ టైం వరకు జరిగింది. ఆయన ఆ తాకిడి, ఆ సన్నిధి అంతా కూడా డిసప్పైర్ అయిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే టైం ఎంత అయిందంటే దాదాపు 3:30 దాటిపోయి 4 గంటల దగ్గరగా ఉంది. అప్పుడు డైరెక్ట్గా ప్రజెన్స్ అర్థమైంది. హల్లెలూయా. ఆ సన్నిధి అర్థమైంది, ఆ ప్రభావం అర్థమైంది. అప్పుడు వెళ్ళి ఎవరికైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు డామ్ని పడిపోయేవాళ్ళు కింద. చేయి పెట్టిన ప్రార్థన చేస్తుంటే డామ్ని పడిపోయేవాళ్ళు కింద. హల్లెలూయా. ఎందుకు పడిపోయేవాళ్ళు? దయ్యాలు పారిపోయాయి, రోగాలు స్వస్థతపడాయి. దేవుడి యొక్క చిత్తము, దేవుని రాజ్యము వ్యాప్తి చెందుతూ ఉంది. దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నా, డబ్బులు జేబులో పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నా. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడని నా హృదయంలో ముద్ర పడిపోయింది. అట్లా హల్లెలూయా, స్టాంప్ పడిపోయింది నా హృదయంలో. ఆ క్రొత్త జీవితం, అదేంటది? మామూలు చిన్న జీవితం కాదు, మామూలు లోక సంబంధమైన జీవితం, క్రొత్త జీవితంలోకి వచ్చేసా. దేవుడితో నడవడం, దేవుడితో బ్రతకడం, దేవుడి యొక్క విశ్వాసం అంటే ఏంటో అర్థమయ్యి, ఆయన నాతో ఉంటే నాకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, వేదనలు, కరువు, ఇబ్బంది. దూరదేశం వెళ్ళిపోయాను, వేరే దేశం వెళ్ళిపోయాను,
అక్కడ కూడా ఎన్నో పరిస్థితుల మధ్యలో దేవుడు ఒక్కడే నాకు తోడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో ఉంటే ఆ భద్రత ఉంటుంది, చూశారు? హల్లెలూయా. ఏం అవసరం లేదండి. మోషే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ జనమును బట్టి నేను కానానుకు రావట్లేదు. హల్లెలూయా. ఎవరిని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి అంటే మోషే కూడా సాక్రిఫైస్ చేసేసాడు. హల్లెలూయా. తన్ను తాను త్యాగం చేసేసుకున్నాడు. చూడండి ఒకసారి మీరు 4వ అధ్యాయం 21 చదవండి. 21. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి ఈ యోర్దాను దాటకూడదనియు ఈ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ఎవరు ప్రమాణం చేశారు? మనం చేయాల. దేవుడు ప్రమాణం చేసంట. ఏమని? నువ్వు వెళ్ళకూడదు. ఎవరిని బట్టి? ఈ జనులను బట్టి నాకు నీ మీద కోపం వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చెప్పాలా? ఎంతమందికి అర్థమైందండి? ఇశ్రాయేలు జనాలు ఏమైతే చేశారో, జనాంగము చేసిన తప్పులను బట్టి, సనుగుళ్ళు బట్టి, వాళ్ళు చేసిన అపవిత్రతను బట్టి కోపం ఎవరి మీదకి వచ్చిందంట? మోషే. అందుకని అంటున్నాడు, మోషే నేను కనానుకు రావడానికి వీల్లేదు. హల్లెలూయా. నువ్వు యోర్దాను దాటడానికి వీల్లేదు. నీ ప్రాణం ఇక్కడే పోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది ప్రతి వ్యక్తి మీద. నేను ఆలోచించే ఆ విషయాన్ని, ఏంటి ప్రభువా, మోషే తప్పు చేయలేదుగా? చేయలా. మోషే ఎవరిని బట్టి వెళ్ళట్లేదు ఇప్పుడు? ఆ జనములను బట్టి వెళ్ళట్లా. ఎందుకని? ఎవరినైతే పిలిచి నడిపించడానికి బయలుదేరాడో వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరినైతే నువ్వు పిలిచావో, పురుషులైన వారు 6 లక్షల మంది కాల్బలం ఉన్నారు, వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు రాలిపోయిన వారు అరణ్యంలో రాలిపోయారు కదా, ఇప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళానుకో మోషే ఒక్కడనే, ఎట్లా? నో, ఆ జనాలను నేను ప్రేమించలేదా? వారిని కూడా నేను ప్రేమించా, కాబట్టి వారిని బట్టి నువ్వు కూడా ఇక్కడ ఆగిపో అని మోషేతో ప్రమాణం చేశాడంట దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. మనమే అర్థం చేసుకోం, మనమే దేవుడి చెయ్యి విడిచిపెట్టేస్తాం. మనకే గర్వం, మనకే అహంకారం, మనకే హెచ్చించుకోవడం. కొంచెం డబ్బు రాగానే మనసు మారిపోయింది, మాట మారిపోయింది. అందుకనే మన భక్తి ఎక్కడ అంటే మన నోటి మాట. మన నోటి మాట, నీ నోటి మాటను బట్టి నీ భక్తి అర్థమైపోద్ది. కాబట్టి దేవుడి యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తే ఆయన చేయి విడిచిపెట్టలా. హల్లెలూయా. మనుషులు చేయి విడిచిపెట్టేశారు, జనాంగం చేయి విడిచిపెట్టేశారు, ఇశ్రాయేలు చేయి విడిచిపెట్టేశారు, కానీ ఆయన చేయి విడిచిపెట్టలా. యెహోషువను లేపాడు. యెహోషువతో అంటున్నాడు, మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి కొట్టాలి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
ప్రార్థన చేస్తే మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యెహోషువ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. మీరేం చేస్తారు? ప్రార్థన చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా. ఎవరికి ప్రార్థన చేశాం? మోషే ఎవరికి ప్రార్థన చేశాడో, యెహోషువ ఎవరికి ప్రార్థన చేశాడో, నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నానో, మీరెవరికి ప్రార్థన చేస్తున్నారో ఆయన ఒక్కడే. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను విడవను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీ తోడుంటాను. హల్లెలూయా. మనం చెయ్యి విడిచిపెడుతున్నాం కానీ ఆయన విడిచిపెట్టంట. మనం ఎన్ని తప్పిదములు చేసినా ఆయన మాత్రము కనికరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ కనికరం దేనికో తెలుసా? ఆ కనికరం దేనికి? శాశ్వత కాలము ఆయనతో కూడా ఉండడానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలా. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో 10th క్లాస్ అనుకోండి, యూనిట్ టెస్ట్ పెడతారు మొదటి నెల. తప్పుతాడు. టీచర్ అంటారు, రే ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి, ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో నువ్వేం చేయాలి? పాస్ అవ్వాలి. కాబట్టి ఈసారి బాగా రాయి అంటాడు. ఆ టీచర్ ఏమంటాడు? ఈసారి బాగా రాయి అంటాడు. నేర్పిస్తాడు, మళ్ళీ లెసన్స్ నేర్పిస్తాడు. రెండో టెస్ట్ వచ్చింది, రెండో యూనిట్ టెస్ట్ వచ్చింది, రెండో నెల మళ్ళీ తప్పాడు. మళ్ళీ అంటాడు ఏమని? ఈసారి బాగా రాయి అంటాడు. మూడోది వచ్చింది, మళ్ళీ తప్పాడు. ఏమంటాడు? ఈసారి బాగా రాయి అంటాడు. నాలుగవది వచ్చింది, మళ్ళీ తప్పాడు. ఈసారి బాగా రాయి. ఎన్నిసార్లు కనికరిస్తాడు చెప్పాలి? ఎన్నిసార్లు? చివరి ఎగ్జామ్ వచ్చేదాకా. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. చివరి ఎగ్జామ్ వచ్చేదాకే యేసు ప్రభు కనికరించేది ఎంతసేపు? ఆయన రాకడ లోపే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ లోపు నీవు తప్పడం మానాలి. హల్లెలూయా. తప్పడంలో నుంచి బయటపడాలి. పాస్ అవడం రావాలి, జయించడం రావాలి, దేవుడితో సంబంధం రావాలి, వాక్యముతో సంబంధం రావాలి, మందిరముతో సంబంధం రావాలి, దేవుడి సన్నిధితో సంబంధం రావాలి. అవన్నీ రాకుండా తప్పుతున్నా అంటే ఇంకా తప్పుతానే ఉంటావా? ఇంకా తప్పుతా ఉంటావా? ఇంకెప్పుడు చదువుతావు? ఇంకెప్పుడు పాస్ అవుతావు? ఇంకెప్పుడు ముందుకెళ్తావు? ఇంకెప్పుడు 100కి 100? హల్లెలూయా. 100కి చెప్పండి, 100కి ఎప్పుడు? నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చావంటే 100కి 100 రావాలంటే దేవుడి సన్నిధితో నింపబడి దేవుడి సన్నిధిలో నిలబడాలి. అట్ట తీసేసి దాన్ని తీసేసి చదివేవాడిని ఏం చేస్తాడు? కొంతమంది చదవని వాళ్ళు ఏం చేస్తారు? వాడికి ఏం రాదంటాడు. వీడు తప్పేవాడు ఎవడు తెలుసా? చదివేవాడిని ఏమంటాడు? వాడికేమి రాదు, వాడు ఉత్తమ ముద్దోడు అంటాడు వీడు. కొంతసార్లు అయితే ప్రభువు నమ్ముకున్న వాళ్ళని లోకం ఏమంటుంది? గొర్రెలు వీళ్ళు, గొర్రెలు వీళ్ళు ఎగతాళి చేస్తుంది. ఎగతాళి చేస్తే మనం ఎగతాళి అయిపోతామా? నో, నెవర్. లోకం ఎన్నో మాట్లాడుతుంది. ప్రభువులోకి వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏమంటారు? ప్రభువులోకి వచ్చిన వాళ్ళు కూడా ఆ సేవకు డబ్బుల కోసం అండి అంటారు. ప్రభువులోకి వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు? ఆ సేవకుడు డబ్బుల కోసం అండి అంటారు. ఇతరులను చూసినంతసేపు నువ్వు ముందుకి పరిగెత్తలేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. నీ పరుగు పందెం ఏదో నువ్వు చూసుకో. పరిగెత్తేవాడు ఎప్పుడైనా పక్కన వాళ్ళని చూస్తాడా? ఎప్పుడన్నా చూసారా? పరుగు పందెలు చూసారా ఎప్పుడన్నా? ఒక 5-6 పరిగెడుతుంటారు. ఎవరికి వాళ్ళు ఏం చూస్తారు? గమ్యం. హల్లెలూయా. ఎవరికి వాళ్ళు చేరవలసిన స్థలం. హల్లెలూయా. ఎవరికి వాళ్ళు గమ్యాన్ని, గురిని చూస్తారు. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఏం చూడాలి? పక్కన వాళ్ళని చూసావా? నువ్వు పడిపోతావు, నువ్వు తప్పిపోతావు, నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు. వాడు చూడలేదా? నేను చూస్తే తప్పేంది? వాడు తప్పు చేయలేదా? నేను చేస్తే తప్పేంది? వాడు పొరపాటు చేయలేదా? నేను చేస్తే తప్పేంది? వాడు లంచాలు తీసుకోలేదా? నేను తీసుకుంటే తప్పేంది? వాడు ఇంకొకరిని ఏమార్చలేదా? నేను చేస్తే ఏంది? వాడు అక్రమ సంబంధాలు పెట్టుకోలేదా? నేను చేస్తే ఏంది? బైబిల్లో కూడా కొంతమంది చేశారుగా అంటాడు.
బైబిల్ చేసిన వాళ్ళని దేవుడు ఏమన్నా తప్పు కాదయ్యా మీరు చేసింది మంచి అన్నాడా? అనలా. తప్పులు చేసే ఆ పరిస్థితులను ఎందుకు కోరుకుంటున్నావు? దేవుడు నిన్ను 100కి 100 తెచ్చుకోమంటుంటే తప్పిపోయిన వాళ్ళని ఎందుకు నువ్వు మాదిరి తీసుకుంటున్నావు? హల్లెలూయా. మన మాదిరి ఎవరంటే రక్షకుడైన యేసుక్రీస్తు. మనల్ని రక్షించడానికి వచ్చిన, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన, మన కోసం రక్తము చిందించి ప్రాణము పెట్టి మరణమును తిరిగి జయించిన యేసుక్రీస్తు మనకు మాదిరి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మనకు మాదిరి ఆయనే. ఆయన అడుగు జాడల్లో నువ్వు కొనసాగితే ఆయన సంబంధము నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీలో ఉన్న ఇంకా కొన్ని మలినాలను కూడా కడిగేసి ప్యూర్ గోల్డ్, పవిత్రమైనటువంటి బంగారంగా నిన్ను మార్చేస్తుంది. ఆయన కనికరము నిన్నేం చేయాలి తెలుసా? ఆయన వాగ్దానాన్ని పట్టుకునేటట్టుగా చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకనే అని అంటున్నాడు, ఏమని చదువుకున్నాను తెలుసా? ఇదిగో నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసే నిబంధనను, వాగ్దానం. మొదటి ఏంటి? దేవుడు ఎవరు? కనికరము గల దేవుడు. రెండవది ఏంటి? దేవుడు ఏం చేయడు? నిన్ను విడిచిపెట్టడు. మూడోది ఏంటి? ఆయన నిబంధనను మర్చిపోడు. ఏంటా నిబంధన? క్రొత్త నిబంధన. గట్టిగా చప్పడగొడి గట్టిగా దేవుని మైపరుద గట్టి కొట్టాలా. ఇశ్రాయేలులతో చేసిన నిబంధన వేరు, ఇప్పుడు మనతో చేసిన నిబంధన వేరు. ఏంటా నిబంధన? చెప్పండి, ఏంటని క్రొత్త నిబంధన? ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన. గట్టిగా చప్పడకూడదా? మా దేవునికి స్తోత్రం. మర్చిపోతాడు యేసయ్య ఆయన నిబంధన? మర్చిపోతాడా? మర్చిపోడు. హల్లెలూయా. ఈ రోజైనా కూడా నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో నేను ఏకీభించాలి, ఆయనతో నేను సెట్ అవ్వాలి, ఆయన పక్కన నేను ఆయనతో అనుకూలమైపోవాలి, ఆయన వలె మారిపోవాలి, రోజు రోజుకుని మారిపోవాలి, 100%లోకి వెళ్ళాలి. హల్లెలూయా. తప్పిపోకూడదు, వెనకబడిపోకూడదు, జారిపోకూడదు. నీ ముందుకెళ్ళాలి. పరుగు పందెంలో నేను బహుమానం పొందులాగున పరిగెత్తాలి. ఈరోజు అటువంటి బిడ్డల కోసం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి బిడ్డలు ఒకవేళ ఏదైనా తప్పులో పడితే వారిని ఎంకరేజ్ చేస్తాడు. లే, నీ తప్పులో నుంచి బయటకు రా, నీకు ఆశ ఉంది, నాతో బతకాలని ఆశ ఉంది నీకు, అలాంటి వారిని క్షమిస్తాడు. కానీ యేసుప్రభు నమ్ముకున్నాను, ఇంటెన్షనల్గా నేను మర్డర్లు చేసేస్తాను, మళ్ళీ వచ్చి కానుకిస్తానంటే నీ కానుక నా యేసయ్య కావాలా? దేవుని స్తోత్రం. ఒక మనిషిని చంపేస్తాను, 10 లక్షలు ఇస్తానన్నాడు, బేరం కుదుర్చుకున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మీకు మంచి కానుకిస్తానంటే నేను ప్రార్థన చేస్తానా? దేవుని స్తోత్రం. దాని గురించి చెప్పాలా? ఒక అతను అంటున్నాడు, పెళ్లి చేసుకుని భార్య ఉంది, పిల్లలు కలగట్లేదని ఇంకొక ఆమెని పెట్టుకున్నాడంట. ఇప్పుడు ఇంకొక ఆమెని చట్టబద్ధం చేసేస్తున్నాడు. ఏమని? చిన్నామా చిన్నామా అని చెప్పి చట్టబద్ధం చేసేస్తున్నాడు. ఏంటి చిన్నామా? చిన్నామా అని చట్టబద్ధం చేసేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? హల్లెలూయా. ఇప్పుడు ఆ చిన్నామ గురించి ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేయాలి? తప్పులో పడిపోయి ఆ తప్పుని చట్టబద్ధం చేసేయాలని ఆలోచించే కొంతమంది ఆ ద్రోహులు ఉన్నారు దేవుడి దృష్టిలో. వాళ్ళ మీద దేవుడికి కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోపం వచ్చిందా రాలేదా కొంతమంది జనాల మీద? అందుకనే మోసేనన్నాడు, నువ్వు రావద్దు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు అందుకనే పాపాన్ని సమర్థించేవారు ఎవరైనా కూడా దేవుడు వారిని ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ బంధువైనా, నీ స్నేహితుడైనా, నీ చెల్లైనా, నీ అక్కైనా, నీ అమ్మైనా, నానైనా పాపము చేస్తుంటే సమర్థిస్తే మోషే ఎలాగైతే ఆగిపోయాడో ఈరోజు నువ్వు కూడా ఆగిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడితో నిబంధనలో వచ్చావో, దేవుడితో అనుబంధంలోకి వచ్చావో, నీవు దేవుడి దగ్గర ఏమని చెప్పాలి సార్? ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టో, ఎప్పటికైనా ప్రభుతో సమాధానపడు, ఇప్పటికైనా పరలోకం మీద నీ మనసు పెట్టుకో. హల్లెలూయా. అటువంటి వారిని చూస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా,
ఈ వాక్యం మిమ్మల్ని కొట్టినట్టుగా ఉందేమో, కానీ ఇది సత్యము. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పడదాం. హల్లెలూయా. ఈ సత్యములోకి ప్రవేశించిన వారు దేవుడి కనికరముతో, దేవుడి సన్నిధితో నింపబడి వారి చేసే ప్రతి పనిలో వారు దీవెనలు పొందబోతున్నారు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.